హాయ్ అస్సలామలైకుం. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ నిషాద్. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇంకా మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా డేస్ అయిపోయింది కదా, నేను కొంచెం అంటే ఒక 4-5 డేస్ ఎబోనే అయిందనుకుంటా అప్లోడ్ చేయక. కొన్ని పనుల వల్ల అలా కొంచెం లేట్ అయిపోయింది, ఏమనుకోవద్దు. అలాగే నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే ఎలా ఉంది నా వీడియోస్ అనేవి, ఓకేనా, బాగున్నాయా అనేది కూడా నాకు ఎలా ఉంది అనేది ఒక సజెషన్ లాగా నాకు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానివల్ల నాకు మోటివేషన్ వస్తుందన్నమాట. సో అందువలన అడుగుతున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా మా అమ్మాయి ఏంటంటే ఈ కాన్వర్జేషన్, నేను మా అమ్మాయి మా చిన్నదాని మధ్య కాన్వర్జేషన్ అనేది నేను ఒక రీల్లో పోస్ట్ చేశాను, వెళ్ళి చూడొచ్చు. చాలా క్యూట్గా మా అమ్మాయి సమాధానం అయితే మంచిగా చెప్తుంది తన తన చదువు గురించి. సో అది ఇంక ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఆ రోజు సండే అనుకుంటా అండి, అప్పటి వీడియో అనమాట. చాలా లేట్ అయిపోయింది, ఏమనుకోవద్దు. పూరి చేశాను ఆ రోజు నేను టిఫిన్కి. ఎందుకంటే మా పిల్లలు ఒకటే పూరి పూరి అని అడుగుతున్నారు. అందుకని మార్నింగ్ చేయడం కుదరలే, టిఫిన్కి చేయడం కుదరలే. సారీ, టిఫిన్ కన్నా నేను ఆఫ్టర్నూన్ చేశాను అనమాట పూరి. ఎందుకంటే మార్నింగే మనకి పూరి కొంచెం లేట్ అయిపోద్ది, అందులో కొంచెం సండే కాబట్టి కొంచెం లేట్గా లెగుస్తాం కదా. సో అది అందుకని లేట్ అయిపోయింది అనమాట. అందుకే ఆఫ్టర్నూన్ ఇంకెలాగైనా పూరి కంపల్సరీ చేయాల్సిందే అని చెప్పేసి ఆఫ్టర్నూన్ చేసేసాను. చాలా టేస్టీగా ఉంది. ఇంకా మా వారు అన్నారు కదా ఇంకా పూరి, సో నేను ఆలుగడ్డ కర్రీ చేద్దాం అనుకున్నా. వద్దులే, పూరీలోకి కర్రీ ఉంటుంది కదా అదే చేయన్నారు. సూపర్ ఉందండి, అసలు మంచిగా తినేసాము. తర్వాత మా వారు మాస్వరంకి వెళ్ళారు. నేను ఇంకా మా పిల్లలు వస్తూ వస్తూ కొంచెం మా కోసం సుగంధ తీసుకురమ్మంటే తీసుకొచ్చారనమాట. ఇంకా సబ్జాలు వేసి, ఇంకోటి ఏంటంటే ఇక్కడ సబ్జాలో అంటే ఈ సుగంధాలోకి నాకు నచ్చింది కఠీరానో కఠోరానో అంటారు కదా, అది వేస్తారనుకున్నానండి. అది వేయలేదు. అబ్బా, డిసప్పాయింట్ అయిపోయాను నేను అక్కడ. నాకు దానికోసమే అసలు నేను ఇది తాగేది సుగంధ. నాకు చాలా నచ్చిద్ది ఆ కఠీరా అనేది. కఠీరానో కఠోరానో మరి క్లారిటీగా అయితే మనకు తెలీదు. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా మేము ముగ్గురం అయితే తాగుతున్నాము. ఇంకా మా వారు ఇలాంటివి తాగరు, మీ అందరికీ తెలుసు. ఇంకా ఇక నెక్స్ట్ మా పాప చూడండి నెయిల్ పెయింట్ ఎలా వేసుకుందో. ఒకసారి ఎప్పుడో కొన్నది గుర్తుందండి, గుర్తులేదు నాకు. రీసెంట్గానే కొన్నాంలేండి, ఒక 2-3 మంత్స్ బ్యాక్ ఏమో, మార్ట్కో ఏమో వెళ్తే మా అమ్మ ఏడుస్తుంటే ఒకటి కొనిపించామన్నమాట. వద్దన్నా కానీ ఒప్పుకోదండి. వద్దమ్మా, పిల్లలు వేసుకోకూడదు, అసలు వద్దు, ఆ పెయింట్ అనేది కెమికల్, మేము అసలు వేసుకోను అనమాట. నేను వేసుకొని మా పెద్ద అమ్మాయికి వేసుకొని ఇవ్వను నేను. సో ఇది మాత్రం ఒప్పుకోదండి. మా చిన్నదానికి కొంచెం ఇలాంటివి ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా చేసేదేం లేక దానికి ఒక్కదానికి ఒకటి కొనుక్కొని వచ్చుకుంది. ఇంకా అంతే, అది వేసుకుంటా ఉంటుంది ఎప్పుడుగో తనకి. నేను అప్పటికి చెప్తున్నా కానీ వినదు. ఇంకా సరేలే, కొంచెం పెద్ద అయిన తర్వాత తనకి తెలిసిద్దిలే, నేను చెప్పే విధంగా చెప్తే అనుకుంటాను. ఇంకా సరే అని ఇంకా దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నారంటే తిప్పలు పడుతున్నారు అనమాట. ఇక్కడ ఏం తిప్పలు పడుతున్నారు అంటే, మేము పైన మీకు చెప్పాను కదా అక్కడ కడుతున్నారు అని చెప్పేసి, వాటర్ లోపలికి రాకుండా మనకి స్టెప్స్ దగ్గర వేస్తారు కదా, సో అది కడుతున్నారని చెప్పాను కదా. సో అక్కడ మనకి కట్టిన తర్వాత వాటర్ తాపిస్తారు కదా గోళ్ళకి. సో దానికోసం ఇక్కడ కష్టాలు పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడి నుంచి అంత పైకి పైపు పోవాలంటే ఏం మాకు దొరకట్లేదు. ఇంకోటి పైన ట్యాంకీ నుంచి పడదామన్నా కానీ ఆ ట్యాంకీలో నుంచి రావట్లేదు అనమాట సరిగ్గా వాటర్ అనేది. మోటార్కి అయితేనే మంచిగా వస్తున్నాయి అనమాట అంత పైకి వాటర్. సో దానికోసం ఏం చేయాలి, ఆ పైపు లేదు, ఎలా కొట్టాలి అంత పైకి అనుకుంటే, ఇంకా మా వారు తన ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారనమాట, ఆయన ఫార్మింగ్ చేస్తారు. ఆయన దగ్గర ఈ పైపు ఉంటే దీంతో మోటార్కి సెట్ చేసి పైకి కొడితే బాగానే ఉంటుంది, మంచిగా సెట్ అయిపోద్ది అని చెప్పారనమాట. ఇంకా అలా వాళ్ళు వచ్చి ఇంకా ఐడియాని వేస్తున్నారనమాట, మా వారు వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఇంకా సో చూడండి, ఇట్లా హైట్కి ఇట్లా వాటర్ మొత్తం తాపాలి కదా, మళ్ళీ లేకపోతే స్ట్రాంగ్గా ఉండవు మనకి గోళ్ళు అనేవి. సో అందుకని ఇంకా అలా వాళ్ళు ఏదో ఒక ఐడియాలు వేసుకుంటే ఆ తిప్పలు పడుకుంటా ఇంకా దాన్ని అలా కడుతున్నారనమాట మొత్తం వేసి. ఇంకా దాని తర్వాత మేమైతే మా పైన పడుకుంటున్నామండి. మన మస్కిటో మ్యాట్ ఒకటి ఇది ముందే ఉంది మాకు చిన్నది, పెద్దది అనేది మా వారు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తీసుకొచ్చారనమాట. అసలు ఎంత చల్లగా ఉంటుందంటే మాకు మార్నింగ్ అంటే నైట్
అసలు ఫ్యాన్ అవసరం కూడా ఉండట్లేదు. అంత బాగుంటది. కాకపోతే మస్కిటోస్ ఉంటున్నాయి. అదే ఇబ్బంది. దానికోసం ఆ మస్కిటో అది తీసుకొచ్చాము. మీకు ప్రీవియస్ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేశాననుకుంటా. బట్ అది అంతగా బాలేదండి. అంటే మనకి మంచం మీదకి బావుంటదేమో కానీ కింద అయితే బాగలేదు. ఏయో దోమలైతే కుడుతూనే ఉన్నాయి లోపలికొచ్చేసి. అందుకని అవి మళ్ళీ రిటర్న్ చేసేసాం మేము. ఇంక ఈసారి ఇంకొంచెం కింద కూడా మనకి వచ్చేదుంటాయి గదా! సో, అలాంటిది ఆర్డర్ చేద్దామని చెప్పేసి ఇంక అదైతే రిటర్న్ చేశారు మా వారు. సో, ఇదనమాట మొత్తం కట్టిందయితే. మాకు చూడండి మార్నింగ్ లేవంగాల్నే అసలు ఎంతయిందనుకుంటున్నారు టైము? 7 8 అయినట్లుంది. కాదండి 6:30 అయింది. 8 అయినట్లు అనిపిస్తుంది కనిపించడానికి. బట్ 6:30 అయిందనమాట. సో, ఎంత అసలు ఎంత ఎండొచ్చిందో అసలు నిజంగా అండి 42 డిగ్రీస్, 43 డిగ్రీస్ ఉంటున్నాయనమాట మాకైతే ఇక్కడ. ఎండ అంత విపరీతంగా ఉంటుంది ఎండ అయితే అసలు. 41 నుంచి దిగట్లేదు అసలు ఎండ అయితే. చాలా ఎప్పుడు దాకా మినిమమ్ ఒక 4:00 దాకా ఉంటుంది అటు ఇటు ఎండైతే. 4:00 నుంచి కొంచెం తగ్గుతుంది. అసలు ఎట్లా తట్టుకోవాలో ఏమో అసలు. మనకంటే కొంతమందికి చల్లగా బానే ఉంటుంది కానీ, కొంతమంది రేకులలో ఇళ్ళు ఉంటాయి కదా! అసలు బయట ఉంటూ ఉంటారు. పాపం వాళ్ళకి ఎలానో ఏమో నాకదే అనిపిస్తూ ఉంటది. ఎంత పాపం వాళ్ళెంత బాధపడుతున్నారు. మనకి ఇంట్లో ఉంటేనే ఇలా ఉంటే, పని చేసే వాళ్ళకి ఎలా ఉంటదో అని నేను కొంచెం ఫీల్ అయితా ఉంటా. ఇంకా దాని తర్వాత నేను ఇంకేం చేస్తామండి తప్పదు. ఎవరి పనులు వాళ్ళకు. ఇంకా అది జీవితం అనమాట. ఇంక దానికి మనం ఏం చేయలేము. కాకపోతే దేవుడిని అంటే అల్లాని తగ్గించు అని కోరుకోవడం తప్ప చేసేదేం లేదు కదా మన చేతుల్లో. ఇంకా దాని తర్వాత ఇక్కడ నేను మీషో నుంచి ఒక 2 ఐటెమ్స్ ఆర్డర్ పెట్టాను. హౌస్ హోల్డ్‌కి థింగ్స్ సంబంధించింది హౌస్ హోల్డ్‌కి. సో, అవేంటంటే ఇది మనం ఆర్గనైజింగ్ చేస్తూ ఉంటాం కదా! సో, సెపరేట్ చేయడానికి ఇది ఎలా ఉంటదో ఏంటో అని నేను చాలా సార్లు చూశాను కానీ ఎప్పుడు ఆర్డర్ చేయలేదు. నాకు కొంచెం సెల్ఫ్స్‌లో ఏమైందంటే నా హైట్ ఎక్కువ ఉంటున్నాయి. బట్ కింద పైన అట్లా 2 టైప్స్‌గా పెట్టుకోవడానికి కుదరట్లేదు నాకు. సో, ఇదైతే బావుంటదేమో నేను చాలా వీడియోస్‌లో చూశాను. ఎప్పటినుంచో తెప్పిద్దాం అనుకుంటున్నా. బట్ వెనక ముందు ఆలోచిస్తున్నా. ఏం కాదులే ఒకసారి తెప్పిద్దాం. సరిపోతే ఇంక రిటర్న్ చేసే ఆప్షన్ ఉంటది కదా! అనుకున్నాను. ఇంకా నిజంగా అండి చాలా బావుంది క్వాలిటీ. నేను అసలు అది పెట్టంగానే నాకు ఎంత స్పేస్ వచ్చిందో అసలు. మన సెల్ఫుల్లో అది అలా పెట్టంగానే చాలా మంచి స్పేస్ వచ్చింది. మంచిగా ఉపయోగపడుతుంది. మీరు కూడా కావాలంటే తెప్పించుకోండి. మనకి ఎందుకంటే ఆ స్పేస్ యుటిలైజ్ అవ్వడానికి మంచిగా పనికొస్తుందనమాట. ఇవైతే సెపరేషన్ కోసం అసలు మంచిగా యూజ్ అవుతున్నాయి. ఇంకా అవైతే 2 పీసెస్ వచ్చాయన్నమాట. ఇంక వాటి తర్వాత ఇంకోటేందంటే ఇది మాత్రం కొంచెం వేస్టే ఆఫ్ మనీ అనిపించింది నాకైతే. ఇంక రిటర్న్ ఆప్షన్ చేద్దామన్నా ఈ కవర్స్ ఇయన్నీ ఎక్కడో పడేశారు మా పిల్లలైతే. ఇంక రిటర్న్ ఆప్షన్ లేకుండా పోయింది. ఇవి బటన్స్ వేయడానికి అనమాట. నేను బటన్స్ సరిగ్గా రావట్లేదేమో నాకు. దానికి వేరే ఇలాగ చేసేదేమన్నా ఉంటదేమో అనుకున్నాను నేను. నేను సో, అలా అయితుందనమాట. నేను చూపిస్తాను మీకు క్లియర్‌గా. సో, ఇదైతే ఫస్ట్ దీనికి ఇలా పెట్టేసి, దీంట్లోనేమో ఇంకో బటన్ పెట్టేసి మనం ఫిక్స్ చేయాలనమాట. అవన్నీ దాంట్లో వచ్చాయన్నమాట మనకి బటన్స్ అవన్నీ. అలా ఫిక్స్ చేసి పెట్టాలి. నేను అది కూడా మీతో షేర్ చేశాను చూడండి. సో, ఇప్పుడు ఇది ఉంది కదా! మనకు ప్రెస్ చేసేది. ఒక సైడ్ ఏమో మనకి బటన్ పెట్టాము. ఇంకో సైడ్ ఏమో దాన్ని మనం ప్రెస్ చేసేది ఉంటది కదా! సో, ఆ బటన్ పెట్టాను. దీన్ని ఇప్పుడు మనం క్లాత్‌లో ఇట్లా ప్రెస్ చేయాలనమాట. ఇదిగోండి నేను ఇట్లా ఫ్రాక్ తీసుకున్నాననమాట. దీనికోసం అంటే ఇట్లాంటివి ఉన్నాయన్నమాట మా ఇంట్లో మా పిల్లలయి. సో, అందుకని ఒకసారి ఫిక్స్ చేద్దాం అని చెప్పేసి నేను ఇదిగోండి ఈ విధంగా అయితే నేను ప్రెస్ చేశాను. అసలు రావట్లేదు చూడండి. నేనేమన్నా తప్పు పెట్టానా అని లేదు కరెక్ట్ అలానే నేను ఆర్డర్‌లో చూసా. అంటే మన యూట్యూబ్‌లో చూసాను కూడా. అలానే ఉంది. ఇట్లా ఎట్లాస్టిక్ అయితే ఈ విధంగా అయితే పడ్డాయి. బట్ ఇవి కూడా ఉండట్లేదు. సో, ఇవి కూడా ఉండట్లేదు. బటన్ పెట్టి తీస్తున్నప్పుడు అవి వాటితో పాటు వచ్చేస్తున్నాయి అనమాట. సో, అలా ఇవి. ఇంకా నాకు వేస్ట్ ఆఫ్ మనీ అనిపిచ్చింది నాకైతే. అబ్బా! బటన్స్ వేస్ట్ అయిపోయినాయే అనిపిచ్చింది. చూద్దాం ఇంకా అని అంతే పెట్టేసాను. ఇంక మా పిల్లలైతే అవి ఎక్కడ పడితే అక్కడ పడేసారు గూడా. అవి రిటర్న్ చేయడానికి గూడా వీలు లేకుండా. సో, ఇంక చేసేదేం లేక ఇంకా అలానే చూద్దాంలే ఎప్పుడన్నా బాగొస్తదేమో చూద్దాం ఇంకా ఏం చేయలేం కదా అని చెప్పేసి ఇంక వదిలేసాను నేను. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ ఏం చేశాను,
నేనేం చేయలేదులెండి. మా వాళ్ళు ఏం చేశారంటే, రేకులు వేయడానికి ఇంకంటే గోడలు కట్టేశారు గదా! మరి రేకులు వేయాలి గదా! సో, స్లాబు వెయ్యొచ్చు గదా! అనుకుంటే స్లాబ్ ఇప్పుడు చాలా కష్టమండి. అంత పై వేయడం మళ్ళీ అదొక చాలా పెద్ద ఖర్చు. ఇంకోటి రావడానికి కూడా అంత చిన్నదానికి ఎవరు రారు కూడా. మేమెప్పుడో కట్టాల్సింది మరి ఇప్పుడు మధ్యలో అంటే ఇంక రేకులే బెస్ట్ అని చెప్పేసి, ఈ రేకులు తీసుకొచ్చారు మా వారైతే ఒక 3. ఇంకా ఆటోలో వెళ్ళి అంటే ఆటోలో వేసుకొని తీసుకొచ్చారు. ఇంకా వెళ్ళి అంటే ముందే మొత్తం చూసొచ్చారులెండి. ఏ రేకులు ఏంటి, ఎంత కాస్ట్ అనేది మొత్తం తెలుసుకొని, మేమేదైనా ప్రోగ్రెస్ చేస్తామనమాట. ఫస్టు దాని గురించి ఏంటి, ఏది మంచిది అనేది తెలుసుకొని, దాన్ని బట్టి మేము ఏదైనా తీసుకుంటాము. ఇంకా ఇవి ఓకే. మాకు బడ్జెట్‌లో వస్తున్నాయి అండ్ క్వాలిటీ గూడా బాగుందని చెప్పేసి ఇంకా తీసుకొచ్చామనమాట. ఇంకా మాకు హెల్ప్ జేయడానికి అవేమో రేకులు చాలా కాలుతున్నాయండి. ఎండ ఆ రోజు గూడా 42 అలా ఉందనుకుంటా. 42 డిగ్రీస్ అలా. ఆ ఎండ వల్ల ఆ రేకులు బాగా వేడెక్కి పట్టుకోవడానికి గూడా లేకుండా పోయిందనమాట. అంత ఇబ్బంది పడాల్సొచ్చింది అసలు నిజంగానే ఆ రోజు. క్లాత్స్ ఉన్నా గానీ అవెక్కడ ఉంటున్నాయండి. నేనైతే జస్ట్ అలా పట్టుకోంగానే చెయ్యి మామూలుగా కాలే నాకైతే అసలు. సో, అలా ఎట్లాగో అట్లా తిప్పలు పడి మా కాస్ట్ వచ్చేసి మొత్తం ఆ 3 రేకులు దానికి అది సీలలుంటాయి. అవన్నీ కలిపేసి ఒక 7,000 దాకా అయిందంటండి. ఆ మూడిటికే కాస్ట్‌లు బాగా పెరిగిపోయినాయి అనమాట. ఇప్పుడు ఇల్లు కట్టాలంటే మామూలు కాస్ట్ కాదండి. సో, నిజంగానే డబ్బులున్నోళ్ళకి అది ఓకే గానీ, కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళకైతే కొంచెం ఇబ్బందేననమాట. చేసేదేం లేదు ఇంకా. సో, ఇదనమాట ఈరోజుటి వీడియో. మరి మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి. నెక్స్టు ఇంకో మంచి వీడియోతో వస్తాను. ఒక ఫంక్షన్ వీడియో అనమాట అదైతే చిన్నది. నెక్స్ట్ ఆ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఖుదాఫిజ్.